డిగ్రీ 6th సెమిస్టర్ ప్రాజెక్టు పరిచయంలో అధ్యయనం అనేటటువంటి అంతర్భాగమైనటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ప్రాజెక్టు పరిచయంలో అంతర్భాగం ఇది కూడా అధ్యయనానికి సంబంధించినటువంటి అధ్యయన పద్ధతులు, అధ్యయన రకాలు ఇట్లా క్వశ్చన్ రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అధ్యయనం, పరికల్పన, నివేదిక, ప్రాజెక్టులోని అంతర్భాగాలు మనం ఎంచుకున్నటువంటి ఒక అంశానికి ఇవన్నీ సహాయం చేస్తుంటాయని గుర్తుంచుకోండి. సింపుల్గానే ఉంటుంది ఈ పాఠ్యాంశం కూడా. అధ్యయనంలో ఆంగ్లంలో ఏమని పిలుస్తాం, మనం అందరికీ తెలిసినటువంటి పదమే స్టడీ అని పిలుస్తుంటాం అనమాట. అధ్యయనానికి సంబంధించినటువంటి కొన్ని రకాల అధ్యయనాలు, రాజకీయ అధ్యయనాలు ఉంటాయి, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, వైద్య, సామాజిక, భద్రత, కళ, భాష, సాహిత్యం ఇట్లా అధ్యయనాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ అధ్యయనాలు ఎట్లుంటాయంటే మనం గెలుస్తామా లేదా అని చెప్పి ఒక పార్టీ అధ్యయనం చేస్తుంటుంది. ప్రజల మూడుని బట్టి ఉంటుంది, అక్కడ ఎన్నికల వాతావరణాన్ని బట్టి ఉంటుంది, సిచ్యువేషన్ అనేటటువంటిది మారుతుంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం ఒకటి అనుకునాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అధ్యయనం లోతుగా చేస్తేనంటే దాంట్లో మనం రిజల్ట్ని, సక్సెస్ని పొందుతాం అనమాట. కొన్ని రకాల అధ్యయనాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ఉంటాయి. అధ్యయనానికి ఎగ్జాంపుల్ ఇస్రో ఒక అధ్యయనం చేస్తుంది అనుకున్నాం, పిఎస్ఎల్ఓ, జిఎస్ఎల్ఓ ఏదో ఒక అంశం మీద అధ్యయనం లోతుగా చేస్తే దాన్ని మనం సక్సెస్ అవుతుంటాం అనమాట. అట్లాగే వివిధ రకాల అధ్యయనాలకు సంబంధించి మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి, మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి అని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల అధ్యయనాలు ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు బుద్ధి మరియు సంఘజీవి కాబట్టి తనకు ఎట్లా కావాలనో అట్లా తీసుకుంటాడు అనమాట. అధ్యయనానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని తెలుసుకుంటే మనిషికి ఉండే అవసరాలకు అధ్యయనం అవసరాలు. ఎందుకు మనిషి బ్రతకాలంటే ఇప్పుడు 5G తర్వాత 6G ఇట్లా టెక్నాలజీ పెరగాలి అనుకుంటే మనకు ఉండే అటువంటి అవసరాలు, లేదా మనం ఫుడ్ ఎక్కువ తినాలి, జనాభా పెరుగుతుంది, అంకశ్రేణిలో గుణశ్రేణిలో రిటర్న్ ఉంది అంటే జనాభా అనేటటువంటిది గుణశ్రేణిలో ఉంటే పంటలు అనేటటువంటిది అంకశ్రేణిలో ఉన్నాయని చెప్పి మనము అధ్యయనం చేసి వరిని కొత్త వంగడాలని చేసినంటే దానికి మన అవసరానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది అనమాట. మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి, సంఘంలో మనుషుల మధ్య బతకాలి కాబట్టి మానవుని అవసరాలు ఉంటాయి కాబట్టి అధ్యయనం అనేటటువంటిది అవసరం. జ్ఞానాన్ని విస్తరించుకోవడం, వాస్తవికతకు దగ్గరగా ఉండే ప్రయత్నమే అధ్యయనం అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే మనిషికి సంబంధించినటువంటి మనిషి విద్య ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు, దాని ద్వారా విశ్లేషణ, అభివృద్ధి, పరిశీలన అనేటటువంటి చేస్తారు. అధ్యయనాలు చేయాలంటే ప్రతి అధ్యయనానికి సమగ్ర నివేదిక అందించాలి, రిజల్ట్కు సంబంధించి నివేదిక అందించుకోవాలి. అధ్యయనం చేసే మనిషికి ఉండేటటువంటిది ఒక అంశంపై ప్రేరణ, శోధించే అంశంపై ఆలోచనలు స్థిరంగా ఉండాలి. మొదటిది సాహిత్యపరమైనటువంటి అధ్యయనాలు, శాసనాలు, కావ్యావతారికలు, అశ్వాంత గద్యాలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలు, చరిత్ర, జనశ్రుతిలో గల విషయాలను పరిశీలించవలసి ఉంటుంది. సాహిత్యం అంటే పురాణాల్లో ప్రబంధాలుగా రచయితలు ఏమేమి రాసిన అనేటటువంటి తాళపత్ర గ్రంథాలు, పాత కాగితాలు, పాత పుస్తకాలు ఏవో చదువుతున్నట్టే మనకు నాలెడ్జ్ పెరుగుతుంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి చేయాలి మనం ఎగ్జాంపుల్ అధ్యయనం చేయాలంటే దానికి మనీ అవసరం, వర్క్ టైం అవసరం, ఒక ప్లాన్ షెడ్యూల్ అవసరం, ప్రయోగ పద్ధతులు అవసరం, గ్రూపులు మనుషులు అవసరం, సమూహాలు అవసరం, వ్యూహాలు అనేటటువంటి అవసరం. పర్యవేక్షకుని మాట, శీర్షిక, పూర్వ అధ్యయనాలతో పరిశీలనతో ఒక అధ్యయనం అనేటటువంటిది ఉంటుందని చెప్పుకోవచ్చు. అధ్యయనము ప్రాజెక్టు పరిశీలనకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేయాలంటే ఆర్థిక వనరులు, పందినాలు, ప్రణాళికలు ఇవన్నీ రాయండి. అధ్యయన పరిమితులు, పరిధులు కూడా ఉంటాయి. ఇప్పుడు పరిమితి మనం ఎంచుకున్నటువంటి ప్రాజెక్టును చేయాలంటే పాకిస్తాన్కి వెళ్ళి చేయాలంటే అక్కడ కూడా అవైలబుల్ ఉందంటే మనం వెళ్ళలేం కదా, అది పరిమితి. పరిధులు అంటే మన తన డబ్బులు ఒక నెల రోజులకు సరిపడేంత మాత్రమే ఉన్నాయి అంటే మన పరిధి ఎంత, నెల రోజుల్లోపే పని చేయాలి. పరిమితులు, పరిధులు అనేటటువంటి పనిచేస్తాయి. జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మానవ జీవన విధానంలో మార్పులు, భాష రోజు రోజుకి కనుమరుగవుతుండడం అనేటటువంటి అంశం మీద ప్రాజెక్ట్ అనేటటువంటిది భాషా మరణం శీర్షికతో ప్రాజెక్టు చేయడం జరిగింది. ఇందులో పర్యవేక్షకుని మాట, పరిచయం, ప్రాజెక్టు లక్ష్యం, ప్రయోజనం, పరిమితి, పరిధి అనేటటువంటి ఉండే విధంగా 50 పేజీల ఒక నివేదికను 15 విభాగాలుగా 5 విద్యార్థులుగా ఈ ప్రాజెక్టు భాషా మరణం అనే టాపిక్ని విద్యార్థులు చేయడం జరిగిందనమాట. దీనికి బద్రిరాజు భాషపై పూర్వ అధ్యయనాలు చేసినటువంటి వాళ్ళు బద్రిరాజు కృష్ణమూర్తి, నలిమల భాస్కర్, రవ్వ శ్రీహర్ అనేటటువంటి వ్యక్తులు చేసిండ్రనమాట. ఈ భాషా మరణం అనేటటువంటి టాపిక్ డిగ్రీ విద్యార్థులు చేసినటువంటి ఒకటి. మానవ జీవన విధానంలో మార్పులు, భాష రోజు రోజుకి కనుమరుగవుతున్నటువంటి అంశం మీద చేయడం జరిగింది. ఈ నిర్వచనం జ్ఞానాన్ని విస్తరించుకొని
మనం కొంచెం దానికి దగ్గరగా ఉండేటటువంటి అంశం. భాష కూడా మనిషిలానే పుట్టడం మరణించడం అనేటటువంటిది సహజమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ భాషలో కనుమరుగవుతున్న కొన్ని పదాలు: గుమ్మి, గాదె, తలుపు, పలుపు, గుంజు, కొట్టం, ఇట్లాంటివన్నీ కూడా భాషా మరణానికి సంబంధించి విద్యార్థులు చేసినటువంటి ఒకటి. మీరు దాని గురించి పెద్దగా రాయాల్సినటువంటి పని లేదు. అధ్యయనం అనేటటువంటి దాంట్లో అధ్యయనం చేసేదానికి అధ్యయనం పని దినాలు, వర్క్ పరిధులు, పరిమితులు, ఈ అంశాల మీద పెద్దగా రాస్తున్నట్టు సరిపోతుంది. ఇది పాఠ్యాంశం.